గుడ్ మార్నింగ్. నేను ఇవాళ పాలకూర కర్రీ చేస్తున్నానండి. దానికోసం 2 చిన్న సైజు ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇదే పాలకూర కట్టలు ఉన్నాయండి. దానికోసమని 2 చిన్న సైజు ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను. ఉల్లిపాయలు అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి అండి, 2 పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను. ఒకవేళ కారం ఎక్కువ తినేవాళ్ళు 3 వేసుకోవచ్చు, 4 వేసుకోవచ్చు. తర్వాత ఆ పాలకూరని మనము శుభ్రంగా కడిగిన తర్వాత ఆ పాలకూరని కూడా కట్ చేసి పక్కన ఉంచుకుంటాము. సో ఇదిగో పాలకూర కూడా కట్ చేస్తున్నాను. ఇవి కట్ చేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో నూనె వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి కూడా వేసి అవి కూడా కాస్త వేగిన తర్వాత నెక్స్ట్ మనము కడిగి పెట్టుకొని కట్ చేసుకున్న పాలకూరని వేసేసుకుంటాం. పాలకూర వేసేసుకున్న తర్వాత ఇంకా మనం ఏమి యాడ్ చేయని అవసరం లేదండి. అంటే ఆల్మోస్ట్ వాటర్ వేస్తారు, కొందరు వాటర్ వేయని అవసరం లేదు. వాటర్ క్వాంటిటీనే చాలండి మొత్తం కూర అయిపోవడానికి. సో మనము అది వాటర్ అంతా వచ్చిన తర్వాత ఉప్పు, కారం, ధనియాల పౌడరు, పసుపు ఇవన్నీ వేసుకొని మనము దాన్ని కుక్ చేసుకోవాలి. అంతేనండి. ఆల్మోస్ట్ ఆల్ మంచిగా నీరంతా ఇంకిపోయి ఒక ముద్ద ఇలాగ అయిన తర్వాత కర్రీ అయిపోయినట్టే. సింపుల్ అండి. దీంట్లో ఏ మసాలాలు ఏం అవసరం లేదు. ఇది మనకి చపాతీలో కానీ రైస్లో కానీ సూపర్ ఉంటుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్స్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.